ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, లజ్జింపకపోవును అను మాటకు అర్థము సిగ్గునందరు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సిగ్గుపరచువాడు కాదు, అవమానపరచువాడు కాదు, సిగ్గుతో తలదించుకునే పరిస్థితిని నీకు తీసుకొని వచ్చేవాడు కాడు. నిందలు అవమానములు కలిగినప్పుడు వాటి మీద మీకు జయమును దయచేసి మీ తలలను పైకెత్తువాడుగా ఉన్నాడు. అవమానమును నిందను తొలగించి మీ జీవితంలో జయమునిచ్చు దేవునిగా ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన తట్టు మీరు చూడండి. ఆయన తట్టు ఎవరైతే చూస్తారో వారికి వెలుగు కలుగుతుంది. వారి ముఖములో సిగ్గు అనేది కనిపించదు. అందుకనే ఉదయకాలమే లేచి ఆయన తట్టు చూడండి, మీకు వెలుగు కలుగుతుంది. ప్రార్థించండి. కీర్తనాకారుడు అంటాడు, ఆకాశమందు హాస్యుడైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను అని దేవుని గూర్చి ఆయన మాట్లాడుచున్నట్లుగా ఆ దావీదు యొక్క విశ్వాసము మనలో అవసరము. ఆపద కలిగింది, ఆయన వైపు చూడండి. సిగ్గు నింద నీకు కలుగుచున్నది, దేవుని వైపు చూడండి. ఆయన సిగ్గు నొందనీయడు, నీ జీవితాన్ని వెలుగుమయముగా చేస్తాడని వాక్యములో మనం నేర్చుకుంటున్నాం. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్నది, నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవడునూ సిగ్గునందడు. కీర్తన 25 అధ్యాయము 3వ వచనం. నీ కొరకు అనగా దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుచున్నారో వారి ఎన్నడూ కూడా సిగ్గునందరంటండి. వారి జీవితాల్లో సిగ్గు అవమానము కలగదు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు కనిపెట్టము, లేక ఆయన తట్టు చూడము. ఉదయమే ప్రార్థన చేయండి. మీ సమస్యల వైపు చూడడము కాదు, దేవుని వైపు చూడండి. మీ పరిస్థితుల వైపు చూడడం కాదు, ఆకాశమందున్న దేవుని వైపు చూడండి. మీకు వెలుగు కలుగుతుంది. మీకు సిగ్గును అవమానమును కలగకుండా ఆయన మీ జీవితాలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈ లోకములో శ్రమలు, నిందలు, బాధలు, కష్టాలు, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ కూడా విశ్వాస జీవితమును అనుకూల వాటిలో ప్రాముఖ్యత వహిస్తాయి. అదే టైములో మనము దేవుని వైపు చూచినట్లయితే వాటి నుండి విడుదల పొంది మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం. ప్రియమైనటువంటి వారులారా, మీరు దేవుని వైపు చూడండి, ఆయన కొరకు కనిపెట్టండి. మీ జీవితంలో సిగ్గు అవమానము ఆయన తొలగిస్తాడు. నిందను ఆశీర్వాదకరంగా మార్చువాడై ఉన్నాడు. తప్పక ప్రార్థించండి, దేవుడు మీ జీవితంలో అద్భుతము చేస్తాడు. అట్టి ధన్యత మీకు అనుగ్రహించును కాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ తట్టు చూచు వారికి వెలుగు కలుగునంటున్నావు. వారి ముఖములలో సిగ్గు అవమానము కలగదంటున్నావు. ఎవరైతే నీ వైపు చూస్తూ ఉన్నారో, ఉదయమే లేచి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో, నీ కొరకు కనిపెట్టుకుంటున్నారో, వారి జీవితాల్లో నిందను, దుఃఖమును, అవమానమును దూరము చేసి వారి జీవితంలో గొప్ప జయమును అనుగ్రహించి మీరే నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.